బాగున్నారా? వెల్కమ్ టు నందిని మల్లెల ఛానల్. మీరు కానీ ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ స్ట్రైట్నర్ ఈరోజు స్టార్ట్ చేస్తుంది. మన నందిని జుట్టుతోటి ఎలా వస్తుందో చూడాలి. ఎట్లాగ ఫస్ట్ కొమ్ములు చేసేది? ఫస్ట్ చిక్కు లేకుండా మొత్తం దువ్వేసుకోవాలి, కొంచెం కొంచెం. ఏ స్టైల్ చేస్తావు? ఇది కర్వ్ లైట్ చేస్తా. కొమ్ములకి కూడా ఇదే ఫస్ట్ టైం, జాగ్రత్త చేయి. ఓకే, తొందర పడకుండా స్లోగా చేయి, నెమ్మదిగా. కొంచెం హీట్ ఎక్కాలి. ఇది వెయిట్ చేయి మరి. ఫస్ట్ ఇట్లా అనాలా? స్లోగా. ఓకే. నందిని కూడా భయపడుతుంది అది కాక. కొంచెం సేపు ఉండాలి ఇట్లనే. ఇంకొంచెం తక్కువ తీసుకోవాల్సిందేమో జుట్టు, కొంచెం ఎక్కువ తీసుకున్నా అంటే మనం ఫస్ట్ టైం కదా. నీకు ఉండు. తీసేస్తున్నా. తీసేసి స్లోగా అనాలమ్మా. ఇంతేనా? అంటే ఇంకా ఇంకా రింగులు రావాలంటే ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. ఇటువైపు ఇట్లా చెయ్యి, అటువైపు ఏమో కొంచెం రింగులు ఎక్కువ చెయ్యి, తర్వాత స్ట్రైట్ చేద్దాం. ఎక్కడ? ఇటువైపు ఏమో లైట్గా రింగులు వచ్చేటట్టు, తర్వాత అటువైపు ఏమో బాగా బాగా కోంబి నందిని కరెక్ట్గా వచ్చిందా? లైట్గా, ఎక్కువ ఏం రాలేదు. లాంగ్ హెయిర్కి సరిగ్గా రాదుగా. ఇది వేరే టైపు, అవును, ఇది వేరే స్టైలు. ఇదేమంటారు కొమ్ములి? దీన్ని క్రింపర్. క్రింపర్. జాగ్రత్త. దీనికన్నా రింగ్స్ ఉండేదే బాగుంటుంది అనుకుంటా కదా. ఇది అంత పెద్దగా బాగుండదు, లుక్ ఉండదు ఇది ఇట్లా చేయటం అనే. కానీ ఇది స్ట్రైట్ చేస్తున్నావా? అవును. అది జుట్టు ఇక్కడ ఉంది, ఇట్లా లేకుండా పెట్టాలి. స్ట్రైట్. అది దీన్ని కూడా స్ట్రైట్ చేయి. ఆ రింగులు ఉంది కదా, అది కాదు, స్ట్రైటే. పట్టట్లేదు జుట్టు. కొంచెం తీసుకో, పెయిన్ వాళ్ళకి కొంచెం తీసుకో, ఆ తర్వాత తెచ్చాను మళ్ళీ. హెడ్ బాగా పెట్టున్నాను స్లోగా. లాస్ట్ మధ్య కొంచెం. దాన్ని కూడా స్ట్రైట్ చేసేసాయి. ఓకే. మా కోమలికి కరెక్ట్గా రావట్లేదని మా వారు ట్రై చేస్తుండు హెయిర్ స్ట్రైట్నర్ తోటి. మామూలుగా చూద్దామని, ఎందుకంటే ఫస్ట్ టైం కదా రావట్లేదు బాగా. అంటే ప్రాబ్లం హెయిర్ స్ట్రైట్నర్ కాదు, మేము ఫస్ట్ టైం వేసరికల్లా రావట్లేదు, జుట్టు బాగా చిక్కు పడుతుంది. అది కాక మా నందిని కూడా చాలా భయపడుతుంది. ఎక్స్ప్రెషన్ చూశారుగా, చాలా భయపడ్డది. చాలా జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే కరెంట్ కదా. మీడియం వేడి చూసుకొని ఆఫ్ చేసుకొని చేయాలి, మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఏమాత్రం మర్చిపోకుండా జాగ్రత్త చేసుకోవాలి.
స్ట్రైట్నర్ బాగుంది కానీ మాకు చేయటం రాక ఇట్లాగా వస్తుంది, సరిగ్గా రాలేదు. అది కాక లాంగ్ హెయిర్ కదా, చిన్న హెయిర్ అయితే బాగా వస్తుంది. లాంగ్ హెయిర్ అయ్యేసరికల్లా కొంచెం కష్టంగా అనిపించింది, జుట్టు బాగా చిక్కు పడింది. అదే ప్రాబ్లం, వేరే ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మా వారు కొంచెం బెటరే మా కోమలి కంటే, అంటే కోమలి కూడా కొంచెం భయపడ్డది. భయపడకుండా జాగ్రత్తగా చేయాలి. ఇదైతే చూడండి చిక్కు పడుతుంది జుట్టు లాంగ్ హెయిర్ అయ్యేసరికల్లా. ఫైనల్గా ఇలా వచ్చింది, పర్లేదు బాగానే వచ్చింది. ఎందుకంటే లాంగ్ హెయిర్ కదా, అందుకని కొంచెం కష్టమైంది మాకైతే ఫస్ట్ టైం అయ్యేసరికల్లా. పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా వస్తుంది. మనందరి జుట్టుతోటి ప్రయోగం చేసాం ఫస్ట్ టైం అయితే. ఓకే బెటరే, మరి అంత చండాలంగా అయితే రాలేదు, బాగానే వచ్చింది. లాంగ్ హెయిర్కి మాత్రం మేము ఫస్ట్ టైం చేసినామంటే గ్రేటే. ఇంకా చేస్తూ ఉంటే బాగా వస్తుందేమో చూడాలి. ఇక అంటే ఎప్పుడు ప్రతిరోజు చేసుకోం కదా, ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఫంక్షన్లో ఏమన్నా ఉంటేనే కదా, రోజైతే చేసుకోం కాబట్టి. ఓకే ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా, మోమోస్ చేస్తున్నాను. మనకు బయట దొరుకుతాయి కదా, అవి మోమోస్ చేస్తున్నాను ఇంట్లో చాలా ఈజీగా. దానికోసం మైదా పిండి తీసుకున్నాను, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్తో కలిపి పెట్టుకున్నాను. అది 15 మినిట్స్ 20 మినిట్స్ ఖచ్చితంగా ఉండాలి, సాఫ్ట్గా రావాలి బాగా పిండి అయితే. అది కలిపి పెట్టేశాను నేను. తర్వాత మోమోస్కి చట్నీ ఉంటుంది కదా, అది చేస్తున్నాను. దానికోసం ఎండుమిర్చి 2 టమాటా తీసుకున్నాను, నేను కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. తీసుకొని వాటర్ పోసుకొని ఉడికించాలి. ఈ ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇవైతే ఉడికిస్తాను. తర్వాత నేను మోమోస్లోకి లోపల స్టఫింగ్కి క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ తీసుకున్నాను. నేను తురుము పట్టాను బాగా. తురుము పట్టిన తర్వాత ఇట్లా వాటర్ అన్ని తీసేసుకోవాలి, వాటర్ ఉండకూడదు. వాటర్ బాగా పిండేసేయాలి మొత్తం. నేను ఈ క్యారెట్ ఇవన్నీ 3-4 డేస్ అయింది కాబట్టి వాటర్ ఎక్కువ రావట్లేదు, ఫ్రెష్ అయితే బాగా ఎక్కువగా వస్తుంది. వాటర్ మొత్తం శుభ్రంగా తీసేసేసుకోవాలి. ఇట్లా పిండేస్తే మొత్తం పోతుంది వాటర్. ఎందుకంటే పచ్చిగా ఉండదు మనకి, వాటర్ తీసేసినంటే డ్రై అవుతుంది, చాలా బాగుంటుంది డ్రైగా ఉంటేనే, తడిగా ఉండకూడదు. అందుకని వాటర్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలి శుభ్రంగా. కొన్నే వచ్చాయి, ఎక్కువేం రాలేదు. ఎందుకంటే క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ నేను 3-4 డేస్ అయింది తీసుకొచ్చి, అందుకనే ఎక్కువ రాలేదు, వాటర్ ఉండవు కదా. ఫ్రెష్ దాంట్లో అయితే ఎక్కువ ఉంటాయి. తర్వాత నేను పన్నీర్ వేస్తున్నాను, ఇది కూడా తురుము పట్టాను. పన్నీరు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, ఇక ఎంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నాను, అంటే క్యారెట్కి ఇట్లకి సరిపడా వేస్తున్నాను. చాలా బాగుంది పన్నీర్ వేసుకుంటే, చాలా బాగుంది టేస్ట్ అయితే పన్నీర్ వల్ల. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే లోపల స్టఫింగ్ చప్పగా ఉండకుండా సాల్టు. కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, మిరియాల పొడి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 2 బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ కాకపోతే కారంగా ఉంటాయి, తినలేరు పిల్లలు, అందుకని నేను మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసాను. ఇదే సరిపోతుంది, ఫ్లేవర్ అయితే మనకి చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చాయి అయితే, అసలు మోమోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత బాగా వస్తాయని, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఓకే ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పిండి 15 మినిట్స్ అయిపోయింది, బాగా సాఫ్ట్ అయిపోయింది. మెయిన్ ఈ పిండి సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే బాగా వస్తాయి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నాను, మరి పెద్దవి కాకుండా చిన్నగా. ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనుకోలేదు, చాలా బాగా వచ్చాయి. నేను మామూలుగా వస్తాయేమో అనుకున్నాను, కాకపోతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మోమోస్ అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగ చపాతీలాగా రుద్దుకోవాలి, మందంగా కాకుండా మరి పలచంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి. మీకు ఇట్లా చూస్తుంటే పెద్దదానిలాగా ఉంది కానీ చాలా చిన్నగానే ఉంది చపాతీ అయితే. ఇదైతే దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, పన్నీరు స్టఫింగ్ పెట్టేసేయాలి.
అది మన ఇష్టం. మీడియంగా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మీడియంగా పెట్టేశాను. ఇట్లా చుట్టేసుకోవాలి మొత్తం. ఈజీ, చాలా ఈజీ, ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, అంత ఈజీ. ఇట్లా ప్యాకెట్ లాగా మోమోస్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేసుకుంటాను. ఓకే, అన్నీ చేసేసాను. ఎంత బాగా వచ్చాయి చూడండి, షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చాయి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. నేను ఒక హోల్స్ బెజ్జల గిన్నె తీసుకున్నాను, దానికి నూనె రాశాను. నూనె రాసిన తర్వాత ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఇడ్లీ లాగానే మనం ఆవిరి మీద ఉడికించుకోవడమే, అంతే, ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే పన్నీర్ వేసుకోండి, పన్నీర్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఉట్టి వెజిటేబుల్స్ కాకుండా పన్నీర్ వేసుకున్నా చాలా బాగుంది. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుంటున్నాను. ఈ బౌల్ తీసి దాని మీద పెట్టేసి ఇంకా ఆవిరి మీద ఉడికించుకోవటమే. నేనైతే ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నాను, సరిపోయాయి, కరెక్ట్గా వచ్చింది. 15 మినిట్స్ అయితే సరిపోతుంది. అవైతే ఉడుకుతున్నాయి. నేను ముందుగా టమాటా, ఎండుమిర్చి ఉడకబెట్టాను కదా, ఇవి మిక్సీ చేసుకుంటున్నాను చట్నీ కోసం. చట్నీ కూడా ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది, భలే ఉంది చట్నీ. రైస్లో కూడా బాగుండేటట్టుంది, అట్లా ఉంది. నేను ఎట్లా ఉంటుందో నేను కొంచెమే చేశాను, కాకపోతే రైస్లో కూడా చాలా బాగుంది. అంటే కొంచెం మిగిలింది, ఎక్కువ మిగలలేదు. అది మిగిలిన తర్వాత కొంచెం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంది. తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి పచ్చడిని. దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకోవాలి, వీటి ఫ్లేవరే చాలా బాగుంటుంది. మెయిన్గా ఇవే కావాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయినాయి. ఈ చట్నీ తీసి దాంట్లో వేసేసాను. కొంచెం మగ్గనివ్వాలి, ఫ్రై అవ్వాలి బాగా చట్నీ ఆయిల్లో. కొంచెం పసుపు వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత తీసేసుకుంటాను. ఈ లోపల అవి ఉడికినాయని చూద్దాం. ఓకే, ఉడికిపోయాయి. ఎంత బాగా వచ్చాయి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అసలు టేస్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది, నిజంగా చాలా బాగా వచ్చాయి మోమోస్ అయితే. నేను అసలు ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలకైతే మామూలుగా నచ్చలా, భలే నచ్చాయి. అసలు ఇంట్లో ఎంత ఈజీగా బయట నుంచి తెచ్చుకోనే పని లేకుండా ఇంత ఈజీ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. చట్నీ, మోమోస్ పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనకు రావటం కూడా ఎంత సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.